శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఆ మంత్రి టార్గెట్ గా చేసుకుని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇదే ప్రధాన డిస్కషన్ గా మారింది. అసలు గులాబీ పార్టీ పొంగులేటిని ఎందుకు కార్నర్ చేయాలని చూస్తోంది? కారు పార్టీ ఇంత సీరియస్ గా ఆ మంత్రి ఇష్యూని తెర మీదకి తెస్తుండడం వెనుక ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? గత శాసనసభ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత నుండి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం హోదాను సమర్థంగా నిర్వర్తించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రజా సమస్యలను గాలికి వదిలిపెట్టి ఎంతసేపు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులపై, వారి కుటుంబీకులపై ఆధారాలు లేని ఆరోపణలతో లేనిపోని హడావిడి చేస్తోందన్న అపవాదు గులాబీ పార్టీ మూటగట్టుకుంటోంది. తమ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు రోజుకో కొత్త డ్రామా షురూ చేస్తున్నారట. అందులో భాగంగానే ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ టార్గెట్ చేసుకుందంటున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కు సంబంధం లేని ఓ కేసులో పొంగులేటిని, ఆయన కుటుంబీకులను లాగాలని చూస్తోంది బీఆర్ఎస్. దానికి సంబంధించి భారీ పోరాటం చేసేందుకు సిద్ధమైందట గులాబీ పార్టీ. హౌస్ కమిటీ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో మంత్రి పొంగులేటిని తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని, అక్రమంగా నడుస్తున్న ఆయనకు సంబంధించిన క్రషర్ యూనిట్లను సీజ్ చేయాలని పట్టుబడుతోంది. ఖమ్మం నగర శివార్లలో రాఘవ కన్స్ట్రక్షన్స్ యూనిట్ నడుపుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా క్రషర్ యూనిట్లు నడుపుతోందని, దీనికి పర్యావరణ అనుమతులు లేవని, జీవో నంబర్ 111 పరిధిలో వచ్చే ప్రాంతాల్లో అక్రమంగా క్వారీయింగ్ చేస్తున్నారని గులాబీ పార్టీ కొంతకాలంగా ఆరోపిస్తూ వస్తోంది. ఇదే వ్యవహారంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి పార్టీ నేతలతో ఓ నిజ నిర్ధారణ కమిటీని వేసింది. ఈ కమిటీ పలుమార్లు క్రషర్ ప్రాంతాన్ని సందర్శించి పార్టీ పెద్దలకు ఓ నివేదికను అందించింది. అసెంబ్లీలో సైతం మంత్రిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. గత 12 ఏళ్లుగా జరిగిన మైనింగ్ అక్రమాలపై సిబిసిఐడి విచారణకు ఆదేశించామని తెలిపారు. టీఆర్ఎస్ హయాంలో జరిగిన మైనింగ్ అక్రమాలను కూడా బయట పెడతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అటు రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు కూడా తమపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చుతున్నారు. పొంగులేటి అక్రమ క్వారీలు నడుపుతున్నారని, హైదరాబాద్లో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని గవర్నర్కు సైతం ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకులు. పొంగులేటిని వదిలేదేలే అన్న రేంజ్లో టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్ ఈ అంశాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాన అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది. మరోపక్క కేసీఆర్ హయాంలో జరిగిన అక్రమాలతో ముడిపెట్టి కాంగ్రెస్ కూడా ఎదురు దాడి చేస్తుంది. అసలు ఇంతకీ బీఆర్ఎస్ ఎందుకు పొంగులేటిని టార్గెట్ చేసింది అంటే దానికి బలమైన కారణాలే ఉన్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వివిధ శాఖల్లో సుమారు 19 స్కామ్లు జరిగాయని ఆరోపిస్తున్న కారు పార్టీ వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఆ స్కామ్లకు సంబంధించిన ఒక్క ఆధారం కూడా బీఆర్ఎస్ వద్ద లేదట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాని పొంగులేటి నేతృత్వంలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతుందట. పొంగులేటి మంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వం పైన చేస్తున్న విమర్శలు, ఆరోపణలు వారికి మింగులు పడడం లేదట. అందుకే పొంగులేటిని ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుంటున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తమ పాత్రను సరైన విధంగా పోషించకుండా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ కాలం వెల్లబుచ్చుతుందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నామని, అది వారికి రుచించడం లేదని వాదిస్తోంది. మరి గులాబీ పార్టీ అంత ధీమాగా ఆరోపణలు చేస్తున్నప్పుడు వాటికి సంబంధించిన ఆధారాలు బహిర్గతం చేస్తే అందరికీ తెలుస్తాయి కదా అని సాధారణ జనం సైతం ప్రశ్నిస్తున్నారు. మరి గులాబీ టీం ఎందుకు నాన్చుడు ధోరణి అవలంబిస్తుందో వారికే తెలియాలి.